ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి బ్రో? ఏపీ పాలిటిక్స్ అయితే కొంచెం మంచిగా ఉన్నాయి, కొంచెం చెడ్డగా ఉన్నాయి బ్రో. మంచిదేంటి చెడ్డది? మంచిగా అయితే ఇప్పుడైతే మంచిగా అయితే ఇప్పుడు మన పాత ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా చూసుకున్నట్టయితే వాడు 1,50,000 కోట్లు అయితే అప్పు చేసిండ్రు. వాళ్ళు అప్పు చేసిన పరంగా అయితే మనకి మంచి అయితే చేసిర్రు. ఇప్పుడు మన 9 నెలల్లో అయితే 1,25,000 కోట్లు అయితే అప్పు చేశారు. దాన్ని ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. అర్థమైందా? ఇప్పుడున్న కూటమి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడున్న కూటమి అయితే మనకి మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు బ్రో. సో చేసింది చెప్పు బ్రో, నీకు ఎలా అనిపిస్తుంది అది చెప్పు బ్రో. ఇప్పుడు చేసింది అయితే ఏమీ లేదు బ్రో. ఎందుకు ఏం లేదు? ఇప్పుడు ఎందుకు ఏమీ లేదు అంటే ఇప్పుడు మన ప్రభుత్వం అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం కాబట్టి టీడీపీ జేఎస్పీ పార్టీ అయితే కూటమితో బలపడింది. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అయితే మనకి ఏం చేసిద్ది అనేది ఇప్పుడు వరకు అయితే సూపర్ 6 అన్నారు, అదైతే ఏమీ లేదు. మనకి ప్రవేశపెట్టింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తీసుకుంటే మనకి చాలా అయితే ఆయన ఇచ్చిన హామీలన్నీ అయితే అమలు పరిచారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచారు కాబట్టి మనకి బాగానే జగన్ పరిపాలన ఫెయిల్ అయింది అని మీరు అంటున్నారు. నేనైతే క్లిక్ అయింది అంటాను. ఏం క్లిక్ అయిందన్నా? అదే అంటే ఓడిపోయింది కదన్నా. ఓడిపోయింది అది ప్రజల పట్ల తీసుకుంటే ప్రజలు దేనికి ఎక్కువ మన్నప్ప చూపుతారు అంటే మనకి కొత్త ప్రభుత్వం కావాలని వాళ్ళు మన్నప్ప చూపుతారు. అది వాళ్ళకైతే కొత్త ప్రభుత్వం కావాలి, ఓటుకి నోటు అనేది వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే మనకి కొత్త ప్రభుత్వం స్థాపించబడుతుందో వాళ్ళకి గుండెల మీద చేసుకొని చెప్పన్నా. పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తారా, వేరే పార్టీ వాళ్ళు ఇస్తారా? నిజం చెప్పు. ఇప్పుడు ఓటుకి నోటు అనేది అందరు ఇస్తారన్న. మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరు, దానికైతే నేను గుండె మీద చేసుకొని చెప్తాను. మన పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఎవరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ డబ్బులు పంచారా ఏపీలో ఎమ్మెల్సీ డబ్బులు పంచారనేది ఒక వ్యక్తి అడుగుతున్నారు. అతని పేరు మహేష్. అతను అడిగే సమాధానానికి మేమైతే సమాధానం చెప్పలేము. ఎందుకంటే మేమైతే ఎమ్మెల్సీ ఓటుకి వెళ్ళలేదు కాబట్టి మేమైతే చెప్పలేము. ఎందుకంటే ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది 25 నుంచి 27 వరకు ఎలక్షన్ జరుగుతుంది. మాకు ఎమ్మెల్సీ ఓటు అనేది మాకు ఎమ్మెల్సీ ఓటు రావడం జరిగింది. మేము అది వేయకపోవడం కూడా జరిగింది. దానికి కారణం అనేది శ్రీ మహేష్ గారి కారణం.